హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. ఇదైతే మొన్న మేము మేళాకి వెళ్ళామండి. ఇక్కడ మేళా అంటారన్నమాట. తీర్థాన్ని మనం తీర్థం అంటారు కదా, ఎగ్జిబిషన్ అనమాట. తీర్థం అంటే పండగలుగా పెడతారు, ఎగ్జిబిషన్ అంటే ఇలాగ పెడతారన్నమాట. అన్ని పిల్లలు ఆడుకుని చాలా అంటే చాలా బాగుంటుంది. అది కూడా ఈ ఒక్కో సీజన్లో ఒక్కో చోట అన్నమాట. అంటే మొన్న వేరే చోట పెట్టారు, మొన్న దసరా టైంలోని. ఇప్పుడైతే వేరే చోటకి షిఫ్ట్ చేశారండి. ఇక్కడైతే పిల్లల్ని అయితే తీసుకుని వచ్చామండి. చాలా అంటే చాలా ప్రశాంతంగా, ఇంకా కొత్త కొత్తవి కూడా చాలా ఉన్నాయండి. ఇదైతే కొత్తగా ఉందనేసి మా చిన్నమ్మాయి అయితే ఇదైతే వాళ్ళకి అంత కంఫర్ట్గా ఉంటుంది కదండి. ఎక్కువ కళ్ళు తిరుగుతూ వాంతులు చేసుకుంటాం అలాగైతే ఉండదు కదండి. మా చిన్నప్పుడు అలాగే మేము చాలా ఎంజాయ్ చేసామండి. తీర్థంలో ఇలా తిరుగుతాకి మాకు ఎలా ఉండేదంటే, ఏదైనా పండుగ వస్తుందంటే అక్కడ ఇవి కొనుక్కోవచ్చు, అవి కొనుక్కోవచ్చు, అలా తిరగచ్చు, ఇలా తిరగచ్చు అని ముందు నుంచి ప్లాన్లు వేసుకునేవాళ్ళండి. అవన్నీ గుర్తొస్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడు మన పిల్లలకు కూడా అలాగే అనిపిస్తుంది కదా అనేసి ఇంకా ఎక్కడైనా ఇలాగ ఉంటే మటుకి కంపల్సరీ తీసుకెళ్తామండి. మొన్న అయితే వాళ్ళ డాడీ తీసుకెళ్ళారు. ఇప్పటికైతే ఈయనైతే రాలేదు, మా ఫ్రెండ్స్తో మేము వచ్చామండి. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. మా శృతి అయితే మరి అది ఎక్కింది కొంచెం భయంగా ఉంటుంది కూడా, కానీ అది చాలా భయపడిపోయింది. ఫస్ట్ అయితే కేకలు వేసేసింది, ఆపేయమనేసి. మేము కూడా అలాగే చేసేవాళ్ళం అండి. ఇదేనండి, దీని మీద అయితే మా శృతి ఎక్కిన తర్వాత అయితే అది ఆపేయమనేసి కేకలు అయితే వేసేసిందండి చాలా గట్టిగాని. తర్వాత ఒక 2 సెకండ్స్ 3 మినిట్స్ తర్వాత అయితే అది కొంచెం అలవాటు అయితే అయ్యిందన్నమాట. అదేదో సినిమాలో బ్రహ్మానందం అలాగే చేస్తారు చూసారు, ఆ కేకలు అలాగే అవి అయితే గుర్తొచ్చినాయండి. అలా కేకలు అయితే వేసేసిందన్నమాట. తర్వాత అయితే ఫస్ట్లో వేసిన కేకలు తర్వాత అయితే కొంచెం సైలెంట్ అయితే అయిందండి. బీసిపోయిందండి, నాకు భయం వేసింది ఏ బీసిపోద్దా అనేసి. ఇంకా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము ఈరోజు. జనం ఇంకా కొంచెం తక్కువ జనమే వచ్చారండి. నిన్నైతే చాలా జనం వచ్చారంట. ఇక్కడ ఎగ్జిబిషన్లో ఇంకా తింటాకి తాగుతాకి ఇంకా మనకి బట్టల కాయించి పిల్లలు ఆడుకునే బొమ్మల కాయించి అన్నీ ఉంటాయన్నమాట, A to Z. ఇంకా నాన్ వెజ్, అన్ని రకాల నాన్ వెజ్జెస్ కూడా ఉన్నాయండి బాగా తినే వాళ్ళకి. అవి కూడా అవి చూసి నాకు అందులో పీతలు అయితే చూసానండి. నాకు చూసి తినాలని అయితే అనిపించింది ఆ ఫుడ్ అయితే, కానీ నాకు తినలేదండి. ఇంకైతే మొత్తం అన్నీ చూసుకుంటూ వరుసగా అన్నీ పాపళ్ళు అండి, రకరకాల పాపళ్ళు, పచ్చళ్ళు, రకరకాల పచ్చళ్ళు ఇలాంటి మాట చాలా రకాలైతే అమ్ముతున్నారండి. లేడీస్ ఎక్కువ అమ్ముతున్నారండి, జెంట్స్ కంటే కూడా లేడీస్ ఎక్కువ కొట్లు పెట్టారండి. ఫుడ్ కొట్లు అయితే ఎక్కువ లేడీసే పెట్టారండి. మేమైతే ఇక్కడ మామిడి తండ్రి తెచ్చుకున్నామండి. నాకు ఎందుకో మామిడి తండ్రి అంటే చాలా ఇష్టము. ఇంకా తాటి చేప మన సైడ్ దొరుకుతుంది కదా, మా చిన్నప్పుడు మా స్కూల్ బయట మామిడి తండ్రి, తాటి చేప, ఇంకా తంపడయ్య శనక్కాయలు, ఇంకా ఉసిరికాయలు, చిలగడ దుంపలు ఇలాంటివన్నీ పెట్టేవారండి హెల్తీ ఫుడ్. ఇప్పుడైతే అందరికీ అలాంటివి లేవు. ఇప్పుడైతే క్యాండీస్, జమ్స్ ఇలాంటి బ్యాడ్ ఫుడ్ అయితే అమ్ముతున్నారన్నమాట స్కూల్ బయట. ఇదివరకు అయితే స్కూల్ బయట హెల్తీ ఫుడ్డే అమ్మేవారు. మా స్కూల్ పక్కన అయితే చింతకాయల చెట్టు అయితే ఉండేదండి. చాలా అంటే చాలా నాకు ఇష్టం అన్నమాట చింతకాయలు. ఇంకా చిన్ననాటి మెమరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మనం ఎంజాయ్ చేసినట్టు మన పిల్లలు అస్సలు ఎంజాయ్ చేయలేదండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం మా చిన్నప్పుడు అయితేనే. ఇంకొకటి మాకు సంక్రాంతికి తీర్థం అవుతుందండి, గోగులం గుడికాడ అయితే కబడ్డీ పోటీలు జరుగుతాయి అన్నమాట. అక్కడైతే మేము అక్కడే ఉండేవాళ్ళం అండి పొద్దునుంచి సందాల దాకా. మా అమ్మ అయితే ఒకసారి అయితే నెతుక్కొని కనపడకపోతే మైక్లో కూడా చెప్పించింది అన్నమాట. ఇంకా అక్కడే మార్నింగ్ నుంచి సందాల దాకా ఇంకా కబడ్డీ పోటీలు కాడ ఉండిపోయేవాళ్ళం అండి. చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు మేమైతేనే. ఇక్కడైతే మా పిల్లలతో ఇదే మా శృతి అంతా ఏడిపించేది, కానీ మా చిన్నమ్మాయి అయితే చాలా ఏడిపిస్తుందండి. అదేంటంటే దానికి ఏం కనిపిస్తాయి కొనమంటుంది అన్నమాట. కొనకపోతే అక్కడ ఏడుస్తూ కూర్చుంటుంది వాళ్ళ డాడీ. అందుకే మొన్నటి పొట్టు అయితే చాలా ఏడిపించేసిందని ఈ పొట్టు
ఇంకా వాళ్ళ డాడీ రానన్నారు. అందుకే మా ఫ్రెండే చెప్పిందన్నమాట, వెళ్దాం పిల్లలకి ఇలాగా స్కూల్ ఎలాగా 4 days హాలిడేస్ కదా అంటే వచ్చామన్నమాట. ఇంకా మా చిన్నమ్మ అయితే ఒక ఇదే తలపోటండి, దానికి నేనేమి కొనుక్కోకూడదంట, అది మాత్రం అదే దానికి కావాల్సినవి కొనాలంట. చూసారా అలాగమాట. నాకు ఏమైనా చెవులీలు కొనుక్కుందామని చూసుకుంటే ఆగుతుంటే అక్కడైతే అస్సలు ఆగనివ్వట్లేదండి. నడు నువ్వు కొనుక్కోకూడదు, నేనే కొనుక్కోవాలి అలాగనేసమాట. ఎంత ఇంకా ఆవిడ చెప్పినట్టే వినాలండి, అది చెప్పినట్టే నేను చెయ్యాలంట, అలా అని చెప్తుందండి. ఇక్కడ ఛత్రపతి శివాజీని అయితే కూర్చోపెట్టారు. ఎంత బాగుందోనండి విగ్రహం, చూసారా. ఇంకా మహారాష్ట్ర అంటే ఈయనే గుర్తొస్తారు, ఛత్రపతి మహాశివరాజ్ అన్నమాట. ఇతనిది కోట కూడా ఉంది ఇక్కడ పూణేలోని. ఇక్కడ ఎయిర్పోర్ట్కి కూడా ఈయన పేరు అయితేనే పెట్టారండి, ఛత్రపతి శివరాజ్ ఎయిర్పోర్టే ఉంటాయి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు ఇతని పేరే పెట్టారన్నమాట. మనం ట్రైన్ ఎక్కి వెళ్ళినప్పుడు అయితే మాకు కనిపిస్తూ ఉంటుంది ఎయిర్పోర్టు. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంక ఇవన్నీ చూసుకుంటూ ఇక్కడ ఏమేమి ఉన్నాయి, పచ్చళ్ళు, కారపొడులు, వడియాలు రకరకాలు అన్నమాట. చాలామంది అక్కడే టేస్ట్ చూసి అయితే కట్టించుకుంటున్నారండి. నాకైతే ఇక్కడ స్నాక్స్ అయితే ఉన్నాయి, అందులో ఇచ్చుకుందామంటే నాకు ఇక్కడ ఎన్ని చూసినా మనకి చిన్నప్పటి నుంచి నాకు అక్కడ ఫుడ్ అలవాటు అవ్వడం వలన ఏంటో కానీ నాకు ఇక్కడ నచ్చవండి, ఎందుకో తెలియదు. నాకు మా అమ్మ చేసిన పచ్చళ్ళు, ఇంకా పిండి వడియాలు ఏమేంటి ఇక్కడ నాకు అంత ఒకటి నచ్చుతుంది, మినప్పిండితో చేస్తాడు అప్పడాలన్నమాట, అయితే కొంచెం టేస్టీగా ఉంటాయండి. మిగతా ఏమీ నాకు అంత నచ్చవండి. సగ్గుబియ్యం పాపడ్లు చేస్తారు ఇక్కడ, నాకు అవి అంత నచ్చవు అన్నమాట. ఇంకా మా చిన్నమ్మాయి అయితే ఇంకా మనకు కావాల్సినవి ఏమి కొనుక్కోనివ్వలేదు, దానికి కావాల్సినవి కొన్నాను. బ్రేస్లెట్లు, చైన్ కొన్నాను, ఇంకేయో కీ చైన్ కొనుక్కున్నది, బొమ్మలు వచ్చి కీ చైను. అలాగా మెల్లతంగా అన్నీ చూసుకుంటూ ఇంకా 9:30, 10 అలాగ అయిపోతుందండి. నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వచ్చారని చెప్పారు కదా, వాళ్ళకి చిన్న పాప ఉందండి, 8 months అన్నమాట. ఇంకా పాపను వదిలేసి వచ్చింది కదండి తను, ఇంటి నుంచి అయితే తనకి కాల్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. సరే అయితే పాప ఏడ్చేస్తుంది కదా, వాళ్ళ ఆయన హస్బెండ్ చూసుకుంటున్నారు అనేసి తన పిల్లల్ని తీసుకుని వచ్చింది. మేమేమో మా పిల్లల్ని తీసుకుని వెళ్ళాము. ఇంకా అలాగా 3 ఫ్యామిలీస్ అయితే వచ్చామండి. ఇంకా తీర్థం అంతా చూసుకుంటూ ఇంకా నేనైతే ఒక ఎనప ముగ్గురు అయితే ఇచ్చుకున్నానండి. నాకు ఎప్పటి నుంచి ఎనప ముగ్గురు ఇచ్చుకోవాలని, అందులో చికెన్ ఫ్రై చేసుకుంటే బాగుంటుందని ఇచ్చుకున్నాను. కానీ నిజంగానండి నాకు అసలు తెలియలేదు, అందులో కూర వండుతుంటే ఎందుకు నల్లగైపోతుందో తెలియట్లేదండి. మా అమ్మని అడిగితే అలాగే అవుతుంది కొన్ని రోజులు, దానికి కొబ్బరి నూనె అయితే రాయాలి అలాగని చెప్పింది అన్నమాట. నాకు నిజంగా తెలియదండి అందులో అలాగ అవుతుందని. 2 సార్లు నాకు ఏమో నేను ఆడబెట్టేసానేమో, అడుగంటుతుందేమో, అందుకే రంగు మారిందేమో అనుకున్నాను. కానీ కూర కలర్ చేంజ్ అయితేనే నిజంగా అలాగ అనుకున్నాను. ఇక్కడ చూసారా ఆదివాసి హెయిర్ ఆయిల్ అవుతున్నారండి, మన ఎదురుగుండా డైరెక్టర్గా రాస్తున్నారు. వాళ్ళు చెప్పారు 1 day గ్యారెంటీ, రేపటికి కొంచెం పెరగకపోతే రావచ్చు, రిటర్న్ ఇచ్చేస్తాను డబ్బులు అనేసి మాట. 1 రోజు గ్యారెంటీ కూడా ఇచ్చారండి. ఆదివాసి హెయిర్ ఆయిల్ అయితే అమ్ముతున్నారన్నమాట. మేము ఒక షార్ట్ వీడియో కూడా అప్లై చేస్తాను. ఆ అమ్మాయి జుట్టు ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నక్లీస్లు, చౌలీలు, పిల్లలు ఆడుకునే బొమ్మలు, రంగుల రటాలు. ఇది హైవే పక్కనండి, హైవే పక్కన మెట్రో లైన్ పక్కనే ఉంటుంది అన్నమాట. ఇది చూడటానికి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఖాళీగా ప్లేస్ ఉందండి. ఇక్కడ గణపతిని కూడా ఇక్కడే కలుపుతారన్నమాట. మా చిన్నమ్మాయి అయితే ఇంకా చిన్నపిల్లలాగా బుడగలు తీయి అవి కొనుక్కుంటాకి అక్కడ అన్ని కొట్ల కాడ నాటకాలు చేసింది. నేను చెప్పాను పెద్దను అయిపోయావు, ఇంకా చిన్నపిల్లలాగా ఇవన్నీ కొనుక్కోకూడదు అని చెప్పేసి అనమాట. ఇంకా కొనలేదు కూడా, వాళ్ళ డాడీతో వస్తే నిజంగా కొనిపించుకునేది. వాళ్ళ డాడీతో వస్తే డబ్బులు కూడా ఎక్కువ అవుతాయండి, ఎందుకంటే వాళ్ళు అడిగినవి కొనకపోతే వాళ్ళు ఊరుకోరు. ఇంకా వాళ్ళ డాడీ కూడా వాళ్ళు అడిగినవి కొంటారనేసి ఇంకా వాళ్ళ నాటకాలు పెరుగుతాయి అన్నమాట. నేను అలా కాదండి, నేను అన్ని బడ్జెట్లోనే చేస్తాను. అందుకోసం మన ఆవిడ గారు ఏడ్చినా ఏమి చేసినా నేను కొనని దానికి తెలుసు, అందుకనే అది పెద్దగా
మారం కూడా చేయదు. అమ్మ ఏది అలా నాటకాలు నడవని దానికి ముందే తెలుసు, అందుకే పెద్ద ఇబ్బంది అయితే పెట్టదు. అందుకే ఇంకా మేమైతే తిరుగు ప్రయాణం అయితే మొదలెట్టామండి. అన్నీ చూసుకుంటూ వచ్చేసాం. మాకు కావాల్సినవి ఇచ్చేసుకుని ఇంకా ఇంటికి అయితే తిరిగి ప్రయాణం మొదలెట్టాము. ఇక్కడ నుంచి ఎంత దూరం ఉండదు, మా ఇంటికి 15 మినిట్స్ టైం పడుతుందండి. ఆటోలో 15 కూడా కాదు, 10 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అన్నమాట. నడుచు కూడా వెళ్ళిపోవచ్చండి. ఒక 20 మినిట్స్ అయితే నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. కానీ పిల్లలు ఉన్నారు కదా అనేసి మేము ఇంకా ఆటో మీద అయితే వెళ్ళాము. ఇక్కడ మా చిన్నమ్మాయి అయితే ఫుడ్డు అక్కడ దానికి ఏయో బర్గర్లాగా కనిపించినాయండి, అక్కడే ఆగిపోయింది. ఇవి తినకూడదే తల్లి, కాలితే నేను కొంటాను తర్వాత అనేసి చెప్పానమాట. చూసారా, ఈ ఆయిల్ అన్నీ చూసి నాకు వద్దు బాబు, ఓన్లీ పానీపూరి తిన్నాము, ఇంకా ఏమీ తినలేదు. అదైతే సేవ్ పూరి ఇచ్చుకుంది. దాని టేస్ట్ కూడా నాకు లేడీస్ అమ్ముతున్నారండి. ఫోన్లో లేడీస్ కదా, హైజెనిక్గా ఉంటుందని ఇచ్చుకుంటే అది కూడా అంత టేస్ట్ బాగాలేదు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.